గంగరాదు అవునే పెళ్ళ ముద్దు పట్టుకోపోతే ఏమన్నా నేను ఇప్పుడు మరి అయ్యా ఎండలవాడు వస్తాను అయ్యా మరి ఆకలి అవుతుందా దూపతి ఓ ఇక్కడ మొక్కలు మాత్రం అలా కొట్టేస్తున్నావు రారా మొగడ తిందని ఏ అమ్మా అమ్మా మర్యాద ఏందో నీకు మర్యాద ఇచ్చి ఆడదాని ఆడదా లెక్కనే ఉండు. నేను ఆడదాన్ని అయిపటికని నీకు ఇంత సంసారం చేస్తానరా ఉండు. అందుకనే అంటున్నారా నీకు ఇంత సంసారం చేస్తాను లేకపోతే ఇంకో అయితే నేను ఎత్తుకొరికి ఇచ్చాడు వెళ్ళిపో. ఎవరు కూర్చానా ఏం చేయాలరా నా రాత పాడురాము నన్ను వేసుకుంటానని రాజాల తాత నా గద్దె మీద 15 రోజులు అన్నాడు. ఎవరే అద్దాలైన మా బాధ మల్లయ్య ఏ పక్కింటి దాన్ని చూడబోతే ముంగడికి వచ్చిన ఇదే లచ్చమ్మ నన్ను చూసి చెంబడి పడ్డాడు కానీ పక్కింటి దాని దగ్గరికి పోతే మరి దాని దగ్గరికి పోవాలి ఈ బాడుకో. ఏమిటికి వచ్చినావు నీ దుర్గమ్మ కొడుకు పాడుగా ఏమిటికి వచ్చినావు? నాకు అవతల పని ఉన్నది, పూజ చేసుకోవాలి. ఇలా సోమవారం ఎప్పుడు పడితే అప్పుడే రమ్మంట. ఎవరో వారం లేదు తినవలే రా మంది చూడమంటు బాడుకాటుండు. మరి ఇలా సోమవారం రా సోమవారం అంటే ఆయన పొక్కపోతు ఎవడాలు రాజన్న బాడక కళ్ళు పోతే ఆడిడా నాకు ఎప్పుడు మొన్న దొంగల ధర్మారం వచ్చినప్పుడు అక్కడ చూసిన వాళ్ళంతా పిల్ల అప్పుడు వచ్చినప్పుడు ఇట్లనే ఉంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఇట్లనే ఉంటివి. నీ కడపల పిల్ల లేపాయి బీరకాయ లేపాయి ఎవరాలన్న పొక్కపోద్దు పట్టు కొడుకన్న బిడ్డన్న ఉడతారన్న ఏదో పెద్దల మాట సర్ది ఉంటాన ఒక్క పొద్దు పట్టుకున్నా ఆయన ఊపుకుంటాడా? మొన్న శ్రావణం వల్ల పోయి దారుణ ఎంచుకోవాలి. అవునే నీకే అయ్యారు అక్కడ దారి చేసి ఎందుకు నేను లేదు దారి ఉండు ఎందుకు? రాజాన్ని ఒప్పుకుంటా పక్కకు పడగ పెడతాను లింగ దానం చేస్తారు ఏమన్నా మాత్రం ఆడవాళ్ళు ఉండాలన్నట్టుగా మొన్నది కుక్కలు పట్టది గట్ట కొంట అందుకనే చూస్తాను ఆయన ఏమంటే అందరు బతుకుతారు నీకేమే ఏంది? అరే నేను రాను ఏం మాట్లాడతాను ఏమిటికి పిలుస్తాను మరి మీకు ఎవరు చేశారు? మాకు భావనయ్య గారు ఏడే భావనయ్య గారు వచ్చే వరకు అయిపోయింది. ఎప్పుడైనా కానీ 10 పోయి 4 గొట్టంగా వచ్చటం ఇలా 2 దిగబడ్డవి ఏం పుట్టిందని రమా నీకు ఒక శుభవార్త చెప్పండి. శుభవార్త చెప్తే ఆడవాళ్ళు చెప్తారు కానీ వాళ్ళకి మొగబాడుకో నువ్వు చెప్తావు మొగలు చెప్పరా? మొగలు చెప్తారు నాకెళ్ళి మరి పిచ్చిపోకన్నా నీ దరిద్రం మొక్కలు ఏమని చెప్తారు ఏమని చెప్తారు ఆడవాళ్ళు? శుభవార్త అంటే దెబ్బన పెళ్ళి అయినాక నెల తిరిగినాక దెబ్బన నెల తప్పితే శుభవార్త చెప్తారు. చెప్పగానే మొగలు చెప్తారు.
ఎరా ఏంది ఇలా మా ఇంటికి ఎవరు వచ్చి చెప్పారు మా ఇంటి ఏంది మా ఇంటికి ఎవరు వచ్చి మా అవ్వగారు రావచ్చు అయినా కానీ లేకిడి కొంపకు మా అవ్వగారు అప్పుడు తెలియదు కావచ్చు కొంపలు ఎక్కడికి కొంప అవునే నేను పెళ్లి చేసుకున్నప్పుడు నీ ఇంట్లో చెప్పేస్తే బోడి రాకలేదు బద్దమాసి నేను నీ చెల్లి చేసుకున్నప్పుడు నేను వచ్చే వరకు నీ ఇంట్లో చెప్పేస్తే బోడి రాకలేదు నేను వచ్చినాకనే బల్లలు వచ్చినాయి నేను వచ్చినాకనే కరెంట్ వచ్చింది నేను వచ్చినాకనే ఈ మంది అంతా వచ్చింది నేను రాకముందు నీ ఇంట్లో చెప్పేస్తే బోడి తగినాదు ఇంత శంకింది ఆడది మొత్తం ఎట్లా ఎందుకు వచ్చినావు ఎరా ఏంది ఇలా ఏం పండుగ ఇవాళ ఏం పండుగ రాకిట్ల పండుగ నా చెల్లె సత్యవర వేడికి వచ్చింది నా చెల్లె రాకెట్ పట్టుకొని వచ్చింది అయితే నీ చెల్లె రాకెట్ కట్టడానికి వచ్చిందా ఎక్కడున్నా నీ చెల్లె ఇట్లున్నదే అగో పోదావు పమ్మ అని చెల్లె రాకెట్ కట్టడానికి వచ్చిందన్నావు ఈ చెల్లె ఉన్న వేడి కాడ ఓ దేవుడా ఇంకా చెప్తున్నారు సంధ్యారాణి 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 కాదు చెప్తారు ఇందాక కదా వచ్చింది సగం సగం కన్నా ఎక్కువ దాటి సగం దాటి సగం దాటి పొద్దులే నాదా అయితే ఇప్పుడు మీ చెల్లె వచ్చిందా ఏది మీ చెల్లె మా చెల్లె వచ్చింది ఎక్కడికి వచ్చింది మీ చెల్లె ఇంట్లోకి వచ్చింది మీ చెల్లె వచ్చిందన్న ఓరే వీళ్ళ తోడబుట్టిన చెల్లె వచ్చింది అనగానే వీడు సంబరపడతాండు సంతోషపడతాండు రేపు అది ఇంట్లో తిష్టి వేసిన అగో ఈ రాజ్యం అంతా దానికే అవుతుంది దేశం అంతా దానికే అవుతుందా అని అగో అటువంటి ఒక్క ఏదన్నా ఇకమాతి చేస్తా కానీ ఒకవేళ ఇప్పుడు చెల్లిన అద్దందురా దబ్బని వీడు అటువంటి ఒక్క దుడ్డకు దుడ్డు ఉన్నట్టున్నాడు బాడకావు 75 కిలోలు ఉన్నాడు ఒక్క గుద్దే గుద్దిందంటే ఏనంగా పోయే పానకం ఆనంగానే పోతుంది నాదా అయితే ఇప్పుడు మీ చెల్లె వచ్చిందంటున్నా నీకు మానం అనిపిస్తలేదు ఏ మనిషి ఏం మాట్లాడతావు కాదు మరి చెల్లె నాడవైన చెల్లెకి ఇప్పుడు నీకు ఎక్కడిది చెల్లె కాదా ఎట్లయితే నా తోడ ఉట్లేదా ఎట్లయితే పోసిరి నీ చెల్లు నుండి అయ్యే ఎప్పుడో చచ్చిపోయి నా చెల్లె వచ్చిందంట అమ్మ నా చెల్లె వచ్చిందంటవా కొడతావు రను కొట్టుకోడు భయం కొడతావు రను నీకు భయం నీకు భయం నువ్వు కొడతావా ఈ కొట్టుడు అంతటి ఉండాలరా ఆగబడతారా రాత్రులో మనం బాయిల పడి సత్తావురా ఈ ఊరు బాయిలు ఎంత అవుతుందో నాకేం కాదు ముందుగా దుంకుతా నేను అనిపిస్తున్నాను గిన్నెని నీళ్ళ పట్టు తాగుతా గిన్ని దెబ్బలు కొట్టిన కొట్టి కొట్టి నీరు పట్టమని ఒక్కొక్క మొగళ్ళు కొడితే బాయిల బండెత్తి చెట్టు గిబెల్ అని సప్పుడు రావాలి ఇక నా తట్టవాళ్ళ మొగోడు కొడితే ఉగాది నాడు బూరెలు చేసుకున్నట్టు సంక్రాంతి పండుగ నాడు గారెలొత్తుకున్నట్టు నా తప్పు నా తప్పు నా తప్పు అని కొడతా ఈ కొట్టుడు అంతటూ ఉండాలి ఇవో నల్లపోతే బాగా నల్ల బిల్లు కట్టపోతే నల్లోడు వచ్చి నల్ల విక్కపోయింది డిసి బిల్లు కట్టపోతే డిసోడు వచ్చి డిసి విక్కపోయింది కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు వచ్చి కరెంటు విక్కపోయింది కొట్టి నువ్వేం విక్కపోతుంది
అది నీకు దగ్గరగా నిన్ను వేసుకునే బదులాగా ఒక పచ్చ టీ షర్ట్ అయిన చేస్తా ఆయన అప్పటి నుండి ఇక వెళ్తే నాతోని ఎక్కి ధ్యాన్ చేస్తా కొత్త టీ షర్ట్ ఆయన మా మరిది నువ్వు పట్టకురో తింటకురో బాబా సుబ్బలబా నీ ప్రియ ప్రేమ దగ్గరలో బాబా సుబ్బలబా. బావయ్య అయితే ఇప్పుడు మీ చెల్లెని తిట్టి నాకు కోపం వచ్చిందా? గట్ల కాదయ్యా, దబ్బన మీ చెల్లె మీద నీకు ప్రేమ తగ్గిందా లేదా? ఒకవేళ నేను చెప్తే దబ్బన నేను చెప్పినట్టు చెప్పి నీ చెల్లెని నన్న గతి ఎత్తావని నేను టెస్ట్ చేసిన, నువ్వు టెస్ట్ పాస్ అయినావు. ఇప్పుడు ఏమన్నందు నాకు ఇట్టనే కొడితేనా అటువంటి ఒక ఎముకలన్నీ పొల్లు పొల్లు అయిపోతాయి. వీని కొట్టిన చేతులతో నా కాళ్ళు మొక్కించుకోపోతే నా పేరు రమాదేవి కాదు. ఎన్ని రోజులు చెల్లెతోని వీడిని పుంజుకుంటాడో సుత్తా. చెల్లెకు అన్నకు అని కాకుండా అగో అటువంటి ఒక్క తండ్రి కాకుండా వేయపోతే నా పేరు రమాదేవి కాదా అని ఏమయ్య ప్రాణాలా ఓ నాదా, ఏమయ్య ప్రాణాలా ఓ నాదా, ఏమిటయ్య ప్రాణాలా ఓ నాదా, రావయ్య ప్రాణాల కర్రమగడా, రావయ్య ప్రాణాల రావయ్య ప్రాణాల తలదొంగ, రావయ్య ప్రాణాల రావయ్య ప్రాణాల ఎదుర దొంగ, ఏడున్నది నీ చెల్లె చెల్లె వేటు పోదామబ్బా. ఆడుతుంటే ఎప్పుడు వచ్చిన ఆడుతుంటే ఆడుతుంటే బాగుందా దుడ్డైన పిల్ల అప్పుడు గింత అనుకుంటే పొల్ల మంచిగానే అయినావు కదా. అయ్యో నేనే అయ్యో కూర్చో కూర్చో ఆత్మల్లా పత్తోర్రా ఎప్పుడు వచ్చినా ఇప్పతోర్రా అన్నది అయ్యో కడుగుతా. అయ్యో నీళ్ళు అయ్యేవారో వాడకదు నీ నీళ్ళు పోతా నువ్వు అడుగు. ఆడవాళ్ళు పోతారు మొగళ్ళు అడుగుతారు అడుగు నా చెల్ల కాళ్ళు లచ్చవా ఆడవాళ్ళు నీళ్ళు పోతా మొగళ్ళు కాళ్ళు కడగరా చెప్పు. నేను కడగన్నా మొత్తం నాలిక్యాలు అడుగు. అయ్యో మీ చెల్లె నీళ్ళు నెత్తి వస్తుంటే మంచిదిరా వాడక మరి కాళ్ళు కడిగి నీకు నెత్తి కడిగిన చూసిన జడేసిన పూలు పెట్టిన. అయ్యో ఇదేం ఇక మరి మీ అయ్యేడి మీ అయ్యరాళ్ళకి ఒక్కతే వచ్చింది మరి మీ అయ్యేడి కాదా మరి చెప్పు. చెల్లె సంజయ్ ఓ చెల్లె సంజయ్ ఒక్కలే వచ్చు మన తండ్రి ఎక్కడ చెల్లె తండ్రి ఎందుకు కూడా లేదా అని అన్న సత్యశీల మహారాజు చెల్లెతోటి మాట పలికేనా అన్నాడు కనుక మరి ఆ తల్లి ఏమన్నది అన్నాడు నాడు తల్లి ప్రాణం నేను నాడు తల్లికి పట్టలేదట అలనాడు వదిలే కనుక మరి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టి చెప్పు చీపురంట వేసిందట. అందుకని మన తండ్రి రాలేదు అన్న అన్నాని మాట వరకన్నా అన్నాడు రాదు సత్యశీల మహారాజుకు జాలుగుండెలు అన్నది గుండెలు గుండెలు అన్నాయి. అన్న మన తండ్రి పెద్దలు వదకాల కూర్చొని ఉండదని మాట వలికేనా. అయ్యో రాజ్యాల రాజు కాదు ఓ దేవుడు, రాజ్యాల రాజు కాదు ఓ దేవుడు, రాజ్యాల రాజు కాదు నారాయణ, రాజ్యాల రాజు కాదు నారాయణ, కత్తి వేడికి రా ఓ దేవుడు, కత్తి వేడికి రా ఓ దేవుడు,
నాదా ఇంటి ముందర కూర్చొని ఉన్నదే బాబు ఈ రాజ్యం నీది కాదా ఈ దేశం నీది కాదా ఏంటి బంగారు బాబు నీ కాదా తండ్రి కళ్ళ తండ్రి కాదు బట్టి నువ్వు కళ్ళ కొడుకు కళ్ళ నెంబడి పెట్టుకొని లోకింద వేడి చేయడం వచ్చానా నాడు మామని తీసుకొని వచ్చింది చెల్లని తీసుకొని వచ్చిన అగో మామకు ఆడబిడ్డకు అన్నం పెట్టింది కన్న తల్లినేమో నీ తమ్మ అటు నుంచి ఒక్క నీ చెల్లెకు నీ తండ్రికి అన్నం పెట్టిన నీకు అన్నం పెడితే తిందుదా నాదా నీకు అన్నం పెడుతుంది ఆకలి అవుతుంది ఇక కూర్చుండు ప్రాణనాదా అని భర్తను కూర్చుండి పెట్టి అన్నాలు పెడుతున్నదో ఏడేడు వింతల్ల కలియాడు లోగిళ్ళ లోపల దేవి కమలం అన్నం పెట్టంగా రాదు లడ్డు కోవా జిలేబీ అటుకులు బోంది వేడ పెట్టిన తిను నీ బాంచి పచ్చ పచ్చగుండని పిల్లవా దాన్ని పచ్చ బిర్యానీ అంటారు టీవీలలో అత్తలేదు మీ ఊరు వంట మా ఊరు వంట బొందల వంట బోకల వంట అత్తే దాంట్లో చూసుకుంటే నీ మీద ప్రయోగం చేస్తాను సత్యదత్వం ఏమైతుంది ఏమలాడిపోయి దారుణం ఎంచుకుంటే నిన్న ముత్తి అయితనం ఉంటుంది బొందల పడదాకా బొట్టు పోదు ఏమలా రాదన్న బొట్టు ఓనియాడు రేవంత్ సార్ 2000 పింఛను ఓనియాడు ఒంటరి మహిళ కింద 35 కిలోల బియ్యం వస్తాయి గవర్నమెంట్ సొమ్ము తిని బతుకు అలనాడు ఏడేడు వింతల్ల కలియాడు లోగిళ్ళ లోపల రహస్యాల రాదు రాదు సత్యశీలమా రాదు చేదుకున్న భార్య కమలమన్న పెట్టంగా అట్ల కంకాల దయ్యి అట్ల కంకాల దయ్యి అన్నమూల అట్ల కంకాల దయ్యి అన్నమూల వండుకున్నాక మరుగు మందు పెట్టి నా దిక్కు మలుపుకొని ఆడిబిడ్డని ఇంటకెళ్ళి ఎళ్ళగొట్టియపోతే నా పేరు రమాదేవి కాదా అని భర్త వండుకున్నోలే పాదాలు ఒత్తుతనాని రామ రామనే రామ రామ రామ